హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి అన్ని వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని మనము ఇప్పుడు చూద్దాము. ఓకేనా? మొదటి అప్డేట్ చూసినట్లయితే ఏపీ డిఎస్సి 2024 పైన స్పందించినటువంటి విద్యాశాఖ టెట్ ఫలితాలు, రీఫండ్, సెంటర్ సెలెక్షన్, ఎగ్జామ్కు సంబంధించినటువంటి అప్డేట్గా దీన్ని అయితే మనము చెప్పుకోవచ్చు. సో గైస్, వీడియోని చివరి వరకు చూడండి, ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయవద్దు. ఎవరైనా ఏపీ డిఎస్సి కోర్స్ కనుక తీసుకోవాలనుకుంటే హెచ్జిటి కంప్లీట్ కోర్స్ ఉంది, ఎస్ఏ సోషల్ కోర్స్ ఉందండి. జస్ట్ 150 రూపీస్కే అవనిగడ్డ గ్రేట్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడం జరిగింది. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే యాప్ డౌన్లోడ్ చేసుకోండి, లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఓకేనా? మరిక అప్డేట్లోకి వచ్చినట్లయితే మరిక చూడండి, సాక్షి పేపర్లో ఈరోజు రావడం జరిగిందండి. ఏపీ డిఎస్సి 2024 నిర్వహణపై ఈసీకి లేఖ, ఎలక్షన్ కమిషన్కి లేఖ, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడి. ఓకేనా? మరి ఫిబ్రవరి 27 నుంచి మార్చి 5 వరకు నిర్వహించిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫలితాల ప్రకటన డిఎస్సి 2024ను హైకోర్టు ఆదేశాల మేరకు నిర్వహించాలని అనుకుంటున్నట్లుగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ గారు తెలిపారు. సో ఏది ఏమైనా కూడా మరి పరీక్షలు మాత్రము నిర్వహిస్తామంటూ మొండి వైఖరిగా ఉన్నట్లుగా అయితే తెలుస్తుందండి ప్రభుత్వము. మరి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున దీనిపై ఎన్నికల కమిషన్ అనుమతి కోరినట్లు చెప్పారు. తొలుత టెట్ ఫలితాలను ఈ నెల 20న ప్రకటించాలని నిర్ణయించుకున్న ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో టెట్ ఫలితాల ప్రకటన డిఎస్సి నిర్వహణకు అనుమతి కోరుతూ ప్రభుత్వం ఎన్నికల కమిషనర్కు లేఖ రాసినట్లుగా వివరించారు. దీనిపై ఈసీ అనుమతి రాగానే టెట్ ఫలితాల ప్రకటనతో పాటుగా డిఎస్సి నిర్వహణకు పరీక్షా కేంద్రాల ఎంపిక, సెంటర్ సెలెక్షన్, హాల్ టికెట్ల డౌన్లోడ్ సదుపాయము అందుబాటులోకి తెస్తామని చెప్పారు. కానీ ఈ విషయము తెలిసి కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. వాస్తవాలను చెప్పకుండా ప్రభుత్వం టెట్ డిఎస్సిని వాయిదా వేయాలని చూస్తుందంటూ దుష్ప్రచారం చేయడము సరికాదన్నారు. మరి హైకోర్టు ఆదేశాల మేరకు బీఈడీ చేసిన 51,000 మంది హెచ్జిటి పరీక్షలకు అనర్హులయ్యారని వీరికి త్వరలోనే ఫీ తిరిగి చెల్లిస్తామన్నారు. ఫీజు చెల్లించి దరఖాస్తు చేయలేకపోయిన అభ్యర్థులకు కూడా ఫీజు వాపస్ చేస్తామని కూడా ఇక్కడ స్పష్టం చేయడము జరిగింది. ఓకేనా? అందరూ కూడా గమనించాలి ఫ్రెండ్స్. మరి ప్రభుత్వం మాత్రము అదే తీరులో ఉందండి. ఇంకా పోస్ట్ పోన్ చేద్దామనేటువంటి ఆలోచన అయితే మరి ఎక్కడ 1% కూడా కనిపించడం లేదు. కానీ ఏదేమైనా కూడా ఎలక్షన్ కమిషన్ చేతిలోనే మరి నిర్ణయం అయితే ఉంది. ఈ టైంలో ఇన్ని లక్షల మందికి పరీక్ష కండక్ట్ చేస్తే మరి ఎలక్షన్ కోడ్ సమయంలో ఇబ్బందులు తలెత్తుతాయి అనేటువంటి ఉద్దేశం కనుక ఎలక్షన్ కమిషన్ ఆలోచిస్తే తప్పకుండా పోస్ట్ పోన్ చేసే అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్. కానీ ప్రభుత్వం మాత్రం మేము నిర్వహిస్తాం, ఎట్టి పరిస్థితుల్లోనూ మాకు సిబ్బంది కరెక్టే ఉంది అని కన్విన్స్ చేయగలిగితే మాత్రము మళ్ళీ ఎగ్జామ్ పెట్టే అవకాశం అయితే ఉంది. కానీ చూడాలి ఫ్రెండ్స్, మరి టైం అయితే దగ్గర పడుతుంది. కానీ ఎలాంటి నిర్ణయం కూడా మరి ఎలక్షన్ కమిషన్ అయితే తీసుకోవడం లేదు. చూద్దాం దీనిపైన ఎలాంటి నిర్ణయం అయితే వస్తుందనేది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మెగా డిఎస్సి పైనే తొలి సంతకం అంటూ 60 రోజుల్లో పరీక్షా ఉద్యోగాల భర్తీ, వాలంటీర్ల ఉద్యోగాలను తీయం, మెరుగైన జీవితం ఇస్తాం, 100 రోజుల్లో డ్రగ్స్, గంజాయి, జై బ్రాండ్ మద్యం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతా అంటూ కుప్పం పర్యటనలో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా? మరి కుప్పం పర్యటనలో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు గారు అయితే పర్యటించడం జరిగింది. మరి రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తేనే తొలి సంతకం మెగా డిఎస్సి పైన పెడతామని, నెక్స్ట్ 60 రోజుల్లోనే పరీక్ష నిర్వహిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఒకప్పుడు చరిత్రలో లేని విధంగా 1.50 లక్షల ఉపాధ్యాయ పోస్టులను ఇచ్చిన ఘనత తమకు ఉందన్నారు. ఇప్పుడు అలాగే చరిత్ర సృష్టిస్తామని, ఎన్ని పోస్టులు ఉంటే అన్ని భర్తీ చేస్తామన్నారు. జనవరి 1నే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పారండి. ఓకేనా? డిఎస్సి నిర్వహిస్తామని జగన్ హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే 1,000 కోట్ల రూపాయలు సంపాదిస్తాను. సరిగా రాజకీయ ఎత్తుగడలో భాగంగా ఇవన్నీ అయితే చెప్తుంటారండి. ఏ పాట వచ్చినా కూడా నిరుద్యోగులకు అన్యాయమే జరుగుతుందని మాత్రము మర్చిపోవద్దు. కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అయితే
ఏ పార్టీ కూడా మర్చిపోకుండా ఎన్నికల పర్యటనలో భాగంగా హామీలు ఏవైతే ఇచ్చారో ఖచ్చితంగా వాటిని నెరవేర్స్తేనే మరి నిరుద్యోగులు ఈసారి ఆలోచించి ఓటేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. సో గాయస్, మరి ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ మన న్యూ ఛానల్ లింక్ ఆర్ఆర్బీ ఎస్ఎస్సి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి కొత్త ఛానల్ స్టార్ట్ చేయడం జరిగిందండి, ధృవ అకాడమీ. సో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఎవరైతే ముఖ్యంగా ఆర్ఆర్బీ ఎస్ఎస్సి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. హే గాయ్స్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ యామ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా? సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఏ కోర్స్ మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా? పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నౌ అనగానే పే నౌ అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సుల పైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ.